మంచు వారింట మరోసారి పంచాయతీ హీట్ పెరిగింది. తండ్రితో మాట్లాడాలంటూ జల్పల్లిలో నివాసం మోహన్ బాబు నివాసం దగ్గరకి మనోజ్ చేరుకోవడంతో అక్కడ టెన్షన్ వాతావరణం ఏర్పడింది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ ఇప్పుడు మనం చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా జల్పల్లిలో మోహన్ బాబు ఇంటి దగ్గర భారీ బందోబస్తు నెలకొంది. తండ్రితో మాట్లాడేందుకు ఇంట్లోకి వెళ్లాలని మనోజ్ ప్రయత్నించాడు. అయితే గేట్ తీయకపోవడంతో ఇంటి ముందే బైఠాయించి కూర్చున్నాడు మనోజ్. ఉద్రిక్తత నేపథ్యంలో ఇక పోలీసులు అక్కడ భారీగా మోహరించారు. మోహన్ బాబు ఇంటికి 2 కిలోమీటర్ల నుంచే ఆంక్షలు విధించారు. నిన్న మనోజ్ ఫిర్యాదుతో ఫ్యామిలీలో మళ్లీ మొదలైంది వివాదం. తన కారు విలువైన వస్తువుల్ని దొంగిలించారంటూ నార్సింగి పిఎస్లో ఫిర్యాదు చేశాడు మనోజ్. జల్పల్లి ఇంట్లోకి 150 మంది చొరబడ్డారంటూ ఆ ఫిర్యాదులో తెలిపాడు. అలాగే తన కార్లు ఎత్తుకెళ్లారంటూ సీసీ ఫుటేజ్ పోలీసులకు ఇచ్చాడు మనోజ్. తండ్రి మోహన్ బాబుతో మాట్లాడేందుకు మనోజ్ ప్రయత్నిస్తున్నాడు. ఇవాళ ఇంటి ముందు నిరసనకు దిగాడు మనోజ్. కొట్టండి, ఒక 108 కొట్టండి, ఒక 100 కొట్టండి, 100 కొట్టేది జరుగుతుంది. అయితే మనం జైల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి ముందు దగ్గరనున్న దృశ్యాలు మనం చూస్తున్నా. మంచు మనోజ్తో పోలీసులు మాట్లాడుతున్నారు. మోహన్ బాబు ఇంటి దగ్గర భారీ బందోబస్తు మోహరించారు పోలీసులు. తండ్రితో మాట్లాడేందుకు ఇంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నించాడు మనోజ్. అయితే గేటు తీయకపోవడంతో ఇంటి ముందే ప్రస్తుతం బైఠాయించాడు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీతని అడిగి తెలుసుకుందాం. ప్రణీత, మళ్ళీ గొడవ ఏంటి? మనోజ్ ఏమంటున్నాడు? మోహన్ బాబు ప్రస్తుతం ఇంట్లోనే ఉన్నారా? పోలీసులు ఏం చెప్తున్నారు? అయితే నిన్న మనోజ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు తర్వాత మళ్ళీ వివాదం తెర మీదకి వచ్చింది. ఏదైతే తన కూతురి బర్త్డే కారణంగా తను హైదరాబాద్ నుండి జైపూర్కి వెళ్ళారు. సో తను ఇంట్లో లేనటువంటి టైంలో విష్ణుతో పాటు మోహన్ బాబు అట్లాగే వారికి సంబంధించినటువంటి కొంతమంది అనుచరులు వచ్చి ఇంట్లో ఉన్నటువంటి కొన్ని వస్తువులను అట్లాగే తమకు సంబంధించినటువంటి వాహనాలను తీసుకెళ్లారు అనేటువంటి ఆరోపణ చేస్తూ నిన్న మనోజ్ పోలీసులకు కంప్లైంట్ చేశాడు మోహన్ బాబు అండ్ విష్ణు పైన. సో దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ను సైతం పోలీసులకు అందించాడు. ఆ సీసీ టీవీ విజువల్స్లో చాలా క్లియర్గా టోయింగ్ వెహికల్ ఒక కార్ని తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనోజ్ రిలీజ్ చేశాడు. అయితే ఆ కారు తనకి సంబంధించినటువంటి కారుగానే చెప్తున్నాడు. సో తాను ఇంట్లో లేనటువంటి టైంలో తనకు సంబంధించినటువంటి వెహికల్స్తో పాటు తన భార్య కూతురికి సంబంధించినటువంటి జ్యువెలరీ ఏదైతే ఉందో ఆ జ్యువెలరీని సైతం ఎత్తుకెళ్లారు. తనకు సంబంధించినటువంటి వస్తువులు తీసుకెళ్ళడానికి దాదాపు ఒక 150 మంది విష్ణుతో పాటు మోహన్ బాబుకి సంబంధించినటువంటి అనుచరులు అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించి మొత్తం వాటన్నిటిని కూడా ఎత్తుకెళ్ళినటువంటి ఫిర్యాదును నిన్న మనోజ్ పోలీసులకు చేశాడు. సో ఇప్పుడు ఆ కంప్లైంట్ని బేస్ చేసినటువంటి పోలీసులు ఫర్దర్గా ఏదైనా ఉద్రిక్తతలు తలెత్తినటువంటి నేపథ్యంలో పోలీసులు సైతం ఇప్పటికే జల్పల్లి నివాసం వద్దకి చేరుకున్నారు. అయితే ఇదే క్రమంలో నిన్న నార్సింగ్ పోలీసులకి కంప్లైంట్ చేసిన తర్వాత ఇవాళ ఉదయం జల్పల్లిలో ఉన్నటువంటి నివాసం దగ్గరికి మనోజ్ వెళ్ళాడు. సో లోపలికి మనోజ్ని రానివ్వకుండా లోపల నుండి డోర్ గేట్కి తాళం వేశారు. సో దీంతో మనోజ్ వెళ్ళడానికి అవకాశం లేనటువంటి నేపథ్యంలో అక్కడే గేట్ ముందు కూర్చొని బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నాడు. అయితే మనోజ్కి పోలీసులు వారించేటువంటి ప్రయత్నం చేశారు. సో ఇక నుండి వెళ్ళిపోవాలని, కానీ తన ఫాదర్తో మాట్లాడి ఇక్కడ నుండి వెళ్ళిపోతానని పోలీసులకి మనోజ్ చెప్తున్నట్టు తెలుస్తుంది. ఇంకా ఇప్పటికీ స్టిల్ గేట్ ముందే మనోజ్ కూర్చొని ఉన్నాడు. సో అక్కడికి చాలామంది పోలీసులు కూడా ఇప్పటికే చేరుకున్నారు. ఎందుకంటే గతంలోనూ కోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి. మోహన్ బాబుకి సంబంధించినటువంటి నివాసం వద్ద పోలీసుల బందోబస్తు ఉండాలని గతంలోనే హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. దీంతో పాటు వీళ్ళు 1 ఇయర్ పాటు కూడా ఎలాంటి గొడవలకు పాల్పడము, తమ వద్ద ఉన్నటువంటి బౌన్సర్లందరినీ కూడా పంపిస్తామంటూ ఒక బాండ్ని సైతం వీళ్ళు రాచకొండ సిపికి ఇచ్చినటువంటి పరిస్థితి. అయినా సరే వివాదాలు సద్దుమణగలేదు. నిరంతరం అటు తిరుపతి ఇటు హైదరాబాద్ 2 చోట్లలో కూడా వీరికి సంబంధించినటువంటి వివాదం కొనసాగుతూనే ఉంది. తాజాగా మరోసారి మనోజ్ కంప్లైంట్ చేశాడు విష్ణు మోహన్ బాబు పైన. సో ఆ కంప్లైంట్ నిన్న ఇచ్చాడు కాబట్టి ఈరోజు ఏదైనా జరుగుతున్నటువంటి ఉద్దేశంతోనే పోలీసులు అక్కడ మోహరించున్నారు. సో మనోజ్ని అయితే లోపలికి అక్కడ ఉన్నటువంటి విష్ణుతో పాటు మోహన్ బాబు అలో చేయటం లేదు. దీంతో అక్కడే ఇంటి ముందు కూర్చొని నిరసన అయితే వ్యక్తం చేస్తున్నాడు. రైట్ ప్రణీత. రైట్, ఇక మంచు కుటుంబంలో మరోసారి గొడవ రేగిందని చెప్పొచ్చు. లేదు, గొడవ కంటిన్యూ అవుతుందంటే కరెక్ట్ ఇది.
రంగారెడ్డి జిల్లా జల్పల్లిలో మోహన్ బాబు ఇంటి దగ్గర భారీ బందోబస్తు నెలకొంది. మనం 2 విజువల్స్లో చూస్తున్నాం. నిన్న తన కార్లు ఎత్తుకెళ్లారంటూ మనోజ్ కంప్లైంట్ ఇచ్చారు పోలీస్ స్టేషన్లో. సో ఇప్పుడు ఈ గొడవ మళ్ళీ ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. దానికి సంబంధించి రైట్ సైడ్ బాక్స్లో మనకు కనిపిస్తుంది. నిన్న తన కార్లు కొంతమంది ఎత్తుకెళ్లారంటూ మనోజ్ కంప్లైంట్ ఇచ్చాడు. జల్పల్లి ఇంట్లో పార్క్ చేసి ఉన్నాయి కార్లు. ఫస్ట్ బాక్స్లో మనం చూస్తున్నాం. సో ఇప్పుడు ఈ కార్లేనండి ఇంట్లో నుంచి ఎత్తుకెళ్లారు, వీళ్ళు తీసుకున్నారు అన్నట్టుగా మనోజ్ చెప్తున్నారు. సో దానికి సంబంధించి మరి మాట్లాడడానికి వెళ్ళడానికి తన తండ్రిని కలవడానికి వెళ్ళాను, కానీ గేటు తీయకపోవడంతో ఇంటి ముందే బైఠాయించానని చెప్పి మనోజ్ చెప్తున్నారు. బట్ ఇక మళ్ళీ ఏమైనా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే నేపథ్యం ఉన్నందున పోలీసులు వచ్చి అక్కడ భారీగా మోహరించారు. ప్రస్తుతం జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం దగ్గరే గేటు బయటే బైఠాయించిన మనోజ్ని మనం చూస్తున్నాం.